Is he that's in you that's a healer and creator than the devil that's interrupted the very program of your life. Greater is he that's in you than he that's in the world. See? మీ జీవితం యొక్క ప్రణాళికను ఆటంకపరిచిన ఆ అపవాది కంటెను మీలోనున్న ఆ స్వస్థపరచువాడు మరియు ఆ సృష్టికర్తయే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూశారా? Greater was he that was in Elijah. Greater was he in Isaiah than time was, or any of those prophets, because they've seen a past the time. See? ఏలియాలో ఉన్నవాడు గొప్పవాడు. యెషయాలో లేదా ఆ ప్రవక్తలలో ఎవరిలోనైనా ఉన్నవాడు కాలము కంటే గొప్పవాడు. ఎందుకనగా వారు కాలమును దాటి చూడగలిగారు. చూశారా? Greater is he that was in Job than even the skin worms and death and the grave. Because by a vision he saw the coming of the Lord and said, my Redeemer liveth, and at the last day he'll stand up on the earth, and though after my skin worms destroys this body, yet in my flesh I'll see God. యోబులో ఉన్నవాడు ఆ చర్మపు పురుగులు మరియు మరణము మరియు సమాధి కంటే గొప్పవాడు. ఎందుకనగా అతడు ఒక దర్శనము ద్వారా ప్రభు యొక్క రాకడను చూసి మరియు ఇట్లు చెప్పెను, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేనెరుగుదును. మరియు ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా శరీరముతో నేను దేవుని చూచెదను. Greater is he that was in Job than death. Great because death tried to take him and he couldn't do it. అయితే మీలోనున్న క్రీస్తు అను దాని గూర్చి ఒక రోజు నేను చెప్పిన దాని విషయమై నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగగోర్చును. Now don't lay rest upon something that you've done. Say, I felt a little shiver. I spoke in tongues. I danced in the spirit. Nothing gets that now. That's all right. See? But don't rest upon that. See? ఇప్పుడు నాకు కొద్దిగా వణికినట్లు అయినది. నేను భాషలలో మాట్లాడినాను, నేను ఆత్మలో నాట్యమాడాను అన్నట్టు మీరు చేసిన దేనిపైనూ దానిని ఆధారపడనీయకండి. ఇప్పుడు దానికి వ్యతిరేకమేమీ లేదు, అది సరియే. చూడండి, అయితే వాటిపై ఆధారపడకండి. చూశారా? Your life's got to be this. This is it. You and this has to become one. And then this manifests itself. See? మీ జీవితం ఇలా ఉండాలి, దీనిలాగా ఉండాలి. మీరు మరియు ఇది ఐక్యము కావలసి ఉన్నది. చూడండి, మరియు పిదప ఇది దానంతటదే ప్రత్యక్షపరచుకుంటుంది. చూశారా? But he that is in you is Christ. And if Christ is in you, the works of Christ you'll do. If Christ lives in you. He said so. St. John 14:12. He that believeth in me, the works that I do shall he do also. అయితే మీలో ఉన్నవాడు క్రీస్తు అయి ఉన్నాడు. మరియు క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో జీవించుచున్న ఎడల, అప్పుడు క్రీస్తు చేయు క్రియలను మీరు చేయుదురు. ఆయన ఇట్లు చెప్పెను, యోహాను సువార్త 14:12. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయు. If you was in Christ, or if Christ lived in you, then Christ is the Word. Is that right? And the Word come to His prophets. See? And if Christ lived in you, the works of Christ would be done through you. The life of Christ would be lived through you. అది మీరు క్రీస్తులో ఉన్నప్పుడు లేదా క్రీస్తు మీలో నివసించినప్పుడై ఉన్నది. అయితే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అది నిజమేనా? మరియు ఆ వాక్యము ఆయన యొక్క ప్రవక్తల వద్దకు వచ్చును. చూశారా? మరియు క్రీస్తు మీలో జీవించిన ఎడల క్రీస్తు యొక్క కార్యములు మీ ద్వారా జరుగును. క్రీస్తు యొక్క జీవము మీ ద్వారా జీవించబడును. Greater was he that was in Joshua than the Son. And Joshua was a man sin-born like you and I. And greater was he that was in Joshua and in the Son that was running by the commandment of God. యెహోషువలో ఉన్నవాడు ఆ సూర్యుని కంటెను గొప్పవాడై ఉన్నాడు. మరియు యెహోషువ నీవలే మరియు నావలే పాపములో జన్మించిన ఒక మానవ మాత్రుడై ఉన్నాడు. మరియు యెహోషువలో ఉన్నవాడు దేవుని ఆజ్ఞ వలన పరిగెడుతున్న ఆ సూర్యుని కంటెను గొప్పవాడై ఉన్నాడు. God commanded that sun to shine and turn itself around and is governed and controlled by the laws of God. ఆ సూర్యుణ్ణి వెనకకు వచ్చి మరియు ప్రకాశించమని దేవుడు ఆజ్ఞాపించెను. మరియు అది దేవుని యొక్క నియమముల చేత నియంత్రించబడి పాలించబడుచున్నది. But greater was he that was in Joshua than the laws of God was, because the Creator Himself was in Joshua. When Joshua looked up to the sun and said, "You stand there where you're at, and moon, you hang there where you're at, till I finish this battle." అయితే దేవుని యొక్క ఆ నియమముల కంటెను యెహోషువలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఎందుకనగా ఆ సూర్యుని వైపు చూసి నీ ఉన్న చోటే నిలువుము, మరియు చంద్రుడా
నేను యుద్ధం ముగించే వరకు నీ ఉన్న చోటనే ఉండుము అని యెహోషువ చెప్పినప్పుడు యెహోషువలో ఉన్నది స్వయంగా సృష్టికర్తయే. And the sun and the moon obeyed him. For he that was in Joshua was greater than the sun and the moon. He that was in Joshua. ఆ సూర్యుడు మరియు ఆ చంద్రుని కంటే యెహోషువలో ఉన్నవాడు గొప్పవాడు గనక ఆ సూర్యుడు మరియు చంద్రుడు ఆయనకు లోబడెను. యెహోషువలో ఉన్నవాడు. He that was in Moses was greater than Egypt. Egypt was the mighty armies of the world. They had the world conquered at that time. But greater was he that was in Moses than Egypt was, because Moses overcome Egypt. మోషేలో ఉన్నవాడు ఐగుప్తు కంటే గొప్పవాడు. ఐగుప్తు సైన్యము ప్రపంచములోనే గొప్పది. ఆ కాలములో వారు ప్రపంచమును జయించారు. అయితే మోషేలో ఉన్నవాడు ఐగుప్తు కంటేనూ గొప్పవాడు. ఎందుకనగా మోషే ఐగుప్తును జయించాడు. Then if he is in you, it's not you anymore living, it's him living in you. It's not your thinking what you think about this, it's what he said about this. అప్పుడు ఆయన మీలో ఉన్న ఎడల ఇకను జీవించున్నది మీరు కానే కాదు, మీలో జీవించుచున్నది ఆయనే. చూశారా? ఇక అది మీ ఆలోచన కాదు, దీని గూర్చి మీరు ఏమనుకుంటున్నారన్నది కాదు, అది ఆయన దీని గూర్చి ఏమి చెప్పాడన్నదై ఉన్నది. Then if he is in you, he absolutely would not deny what he said. He couldn't do it. But he would keep what he has said, and he's trying to find that person that he can vindicate himself through. చూశారా? అయితే ఆయన మీలో ఉన్న ఎడల ఖచ్చితంగా ఆయన చెప్పిన దానిని ఆయన నిరాకరించడు. ఆయన దానిని చేయలేడు, కాని ఆయన చెప్పిన దానిని ఆయన నెరవేర్చుతాడు. మరియు ఎవరి ద్వారానైతే ఆయన తనను తాను నిరూపించుకోగలడో ఆ వ్యక్తిని కనుగొనుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు. Now that doesn't mean he has to do it to everybody. In the time that Moses led the children of Israel, there was one, that was Moses. The rest of them just followed the message. Amen. See, some of them tried to rise up to impersonate it, and God said, separate yourself, and just swallowed them up. Amen. ఇప్పుడు దాని అర్థం ఆయన దానిని ప్రతి ఒక్కరికి చేయవలసి ఉందని కాదు. మోషే ఇశ్రాయేలీయులను నడిపించిన కాలములో మోషే ఒక్కడే ఎన్నుకొనబడినవాడు. మిగతా వారు కేవలం ఆ వర్తమానమును వెంబడించిరి. చూశారా? కొంతమంది లేచి దానిని అనుకరించుటకు ప్రయత్నం చేసిరి. అప్పుడు దేవుడు ఇట్లు చెప్పెను, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనిడి, మరియు వారిని మింగివేసెను. చూశారా? చూశారా? Now but he that's in you is greater than he that's in the world. God in you like he was in Jesus Christ. Because what all God was, he poured into Christ, and all Christ was, he poured into the church. See? That's God in you, he that's in you. అయితే ఇప్పుడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసుక్రీస్తులో ఉన్నట్లే దేవుడు మీలో ఉన్నాడు. ఎందుకనగా దేవుడేమై ఉన్నాడో అదంతా క్రీస్తులో కుమ్మరించాడు, మరియు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతా ఆయన సంఘములో కుమ్మరించాడు. చూడండి, దేవుడు మీలో ఉండుట అంటే అదే, మీలో ఉన్నవాడు.